వీళ్ళకి నానగ్రామ్ కూడా దగ్గర ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. మా దగ్గర బోటి స్పెషల్ అన్న ఏముండే అన్న స్పెషల్? చికెన్ ఫ్రై, ఓకే చికెన్ ఫ్రై, ఎగ్, బోటి 15 ఇయర్స్ నుంచి. వర్షం పడుతుంది, వెళ్దామంటే అన్న వద్దన్న వెయిట్ చేద్దామన్న అంటున్నారు. ఎక్కడికి పోతావురా? ఇంటికి పోతాం. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. వీడి పేరు ఉదయ్, వీడి పేరు మోక్షిత్. వీడు తెలుసు కదా, చాలా నా ప్రీవియస్ వీడియోలు కూడా ఉంటాడు వీడు. అసలు మ్యాటర్ ఏంటంటే మా బిల్డింగ్ దగ్గర ఉంటాడు వీడు. వీళ్ళకి నానగ్రామ్ కూడా దగ్గర ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు, అన్న ఒకసారి మా హోటల్ దగ్గరకు వచ్చి వీడియో చేయండి అన్న, ప్లీజ్ అన్న మాకు పబ్లిసిటీ కావాలి, మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు. నేను ముందే చెప్పా, వాడికి సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారా, అంత రీచ్ రాకపోవచ్చు అని చెప్పినా కూడా అన్న పర్లేదన్న ప్లీజ్ అన్న మాకు హెల్ప్ చేయండి అని అన్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం వీళ్ళ హోటల్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ కూడా ఒకసారి మనం టేస్ట్ చేసి చూద్దాం. సరేనా? థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఉదయ్ చాలా మంచిగా చదువుతాడు. వాడికి ప్రజెంట్గా ఒక సీట్ కూడా వచ్చింది. 5th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వాడికి. వీళ్ళ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ నానక్రామ్ కూడా సర్కిల్ ఉంది కదా, దాని దగ్గర ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ ఆపోజిట్లోనే వీళ్ళ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మార్నింగ్ 12:30 అండ్ ఈవినింగ్ 4 o'clock వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ క్వాంటిటీని బట్టి ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. నేను వెళ్ళే సమయానికి అక్కడ ఉన్న కొంతమందిని నేను అడగక వాళ్ళు ఏమన్నారంటే, మేము రెగ్యులర్గా వస్తున్నామండి, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ప్లస్ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అందుకే మేము రోజు వస్తున్నామని చెప్పారు. చెప్పరా ఉదయ్, మొత్తానికి మీ హోటల్ దగ్గర తీసుకొచ్చేసినావు. మీ దగ్గర ఏంటో స్పెషల్ ఏం బాగుంటుంది, ఏం టేస్ట్ చేయమంటావు చెప్పు. మా దగ్గర బోటి స్పెషల్ ట్రై చేయాలన్నా. బోటి బాగుంటుందా? ఇంకా చికెన్. ఓకే, మనం బోటి ట్రై చేద్దాం. ఓకేనా మోక్షిత్? నువ్వు ఈరోజు నాన్ వెజ్ తినొద్దు కదా మోక్షిత్? అన్న ఏముండే అన్న స్పెషల్? నా స్పెషల్గా చికెన్ ఫ్రై, ఓకే చికెన్ ఫ్రై, ఎగ్, బోటి, చట్నీ, దొండకాయ మసాలా, వంకాయ మసాలా, సాంబార్, పప్పు, నువ్వుల చట్నీ. చికెన్ ఫ్రై ఎంతన్నా ప్లేట్? చికెన్ ఫ్రై 120. 120. బోటి 120. నాన్ వెజ్ మొత్తం 120. నాన్ వెజ్ 120, ఎగ్ 90, వెజ్ 80. వెజ్ ప్లేట్ 80 rupees. అంటే రైస్ అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు తిన్న తర్వాత? అన్లిమిటెడ్. ఓకే. చూసారు కదా, వాళ్ళైతే పప్పు, దొండకాయ ఇవి వేసుకున్నారు. ఉదయ్ గారు ఎగ్ వేసుకున్నాడు, నేను బోటి, నువ్వుల చట్నీ వేసుకున్నా. వీళ్ళైతే బాగుంది అంటున్నారు, నేను ట్రై చేస్తా. ఫస్ట్ ఏం ట్రై చేద్దాం రా? నువ్వుల చట్నీ ట్రై చేస్తా. అండ్ బేసిక్గా ఒక హోటల్ దగ్గరికి ఎక్కువ పబ్లిక్ వచ్చారంటే 90% అక్కడ ఫుడ్ బాగుంటేనే వస్తారు. సో వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు ఉదయ్ మీరు? 15 ఇయర్స్ నుంచి. ఓకే, ట్రై చేద్దాం ఫ్రెండ్స్. బయట కొంచెం రద్దీగా ఉండడం వల్ల ప్లేస్ లేదు, సో వీళ్ళ వ్యాన్లో కూర్చున్నాము. మోక్షిత్ నువ్వు తిన్నావా? ఎలా ఉందిరా? నిజంగా బాగుందా? వెరీ గుడ్. ఓకే, దీన్ని ట్రై చేస్తా. ఓకే, మనం ఇంట్లో రోట్లో నూరుకుంటాం కదా, సేమ్ యాజ్ టీస్కి ఎలా ఉంది, ఇంట్లో తిన్నట్టుగానే ఉంది. 15 ఇయర్స్ నుంచి హోటల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో. బోటి ట్రై చేద్దాం. ఈ జన్మమే రుచి చూడడానికి మనం రెగ్యులర్గా ఫంక్షన్స్కి వెళ్తాం కదా, మ్యారేజెస్లో కానీ ఏదైనా ఈవెంట్స్లో, సేమ్ ఫంక్షన్స్లో తిన్నట్టుగా మటన్ ఎలా ఉంటుంది అలా ఉంది యాస్టీస్గా. మీ మామయ్య మీ డాడీ ఇద్దరు వంట చేస్తారు, లోపల పార్సల్ కర్రీస్ కడుతుంది మమ్మీ, చట్నీ మమ్మీ చేస్తుంది. మామూలుగా నాన్ వెజ్ కర్రీస్ ఇవన్నీ మీ మామయ్య మీ డాడీ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మామయ్య మీ మమ్మీ అంత పార్సల్స్ చేయడం, ఫుడ్ పెట్టడం అంత వీళ్ళు చేస్తారు.
అంటే ఎమర్జెన్సీ ఏమన్నా రైస్ తక్కువ పడితే వండుతారు అంతేనా? బోటీ ట్రై చేసాం కదా, తిన్న తర్వాత వెజ్ కూడా ట్రై చేసి దాని గురించి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. బేసిక్గా మనకి చాలా టేస్ట్ అంతా బాగుంటుంది, కానీ రైస్ క్వాంటిటీ వచ్చేసే దగ్గరికి రైస్ లావుగా ఉండడం అలా ఉంటుంది. కానీ ఇక్కడ సన్నగా సోనా మసూరి రైస్తోనే ఇక్కడ మనకి పెడుతున్నారు. క్వాంటిటీ పరంగా అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా చాలా బాగుంది. వర్షం వచ్చేలా ఉంది, క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. మీ హోటల్ తీసుకొచ్చి మంచి ఫుడ్ పెట్టించినాం. ఇప్పుడు నేను పప్పు అండ్ వంకాయ కూడా టేస్ట్ చేశాను, అవి కూడా చాలా బాగున్నాయి. హోమ్ ఫుడ్ లాగానే ఉంది, బయట ఉండే స్టాల్స్ లాగా రోడ్ సైడ్ ఫుడ్ లాగా అంటే అవి చాలా బాగుంటాయి. కానీ నేను మాట్లాడేది ఫుడ్ క్వాంటిటీ గురించి, క్వాలిటీ గురించి చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇటు సైడ్ ట్రై చేయండి. మీరు 1 o'clock వచ్చారంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది, చాలా పబ్లిక్ ఉంటారు. మైందర్ ఏం వేసుకున్నావురా? పెరిగేసుకున్నావు. ఎలా ఉంది టేస్ట్? మంచిగా ఉందా? వెరీ గుడ్. వర్షం పడుతుంది, వెళ్దామంటే అన్న వద్దన్న వెయిట్ చేద్దామన్న అంటున్నారు. చూద్దాం వర్షం ఎప్పుడు వస్తుందో. నాకుంది పెట్టి నా పని. బయట అయితే వర్షం పడుతుంది, మేము ఉదయం వల్ల వెహికల్లో కూర్చున్నాం. వ్యాన్ ఏంటది? వ్యాన్ స్పెల్లింగ్ చెప్పు. రాదు రాదు. వ్యాన్ స్పెల్లింగ్ చెప్పు. విఏఎన్. 4+2 ఎంతరా? కథ చెప్పు. 4+2 ఎంత? 6. నాకు పేరు ఏం పేరు రా? బ్లాకీ. బ్లాకీ నీకేంద్రా మంచిగా వండుకున్నావా? మీ హోటలు, మీ వ్యాన్, నువ్వు ఇంటికి లేట్గా పోయినా ఏం కాదు, ఎట్లా పోయినా ఏం కాదు. నిన్న మీ మమ్మీ డాడీ కూడా ఏమండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి. వీడున్నాడా? వీళ్ళ మమ్మీ తిడుతుంది. తిట్టదా మీ మమ్మీ? తిట్టదు. ఎందుకు వాడిని తిడితే? మీ తమ్ముడే కదా నిన్ను కూడా తిడుతుంది. తిట్టమని నేను ఏం చెప్పినా? బయటకు వచ్చేటప్పుడు మీ మమ్మీ పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పినా లేదా? తీసుకున్నావు మరి? మొత్తానికి అయితే బయట వర్షం పడుతుంది, ఇలా అయినా సరే వెళ్దాం అంటున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నారు. అండ్ యాక్చువల్లీ వర్షం పడుతుంది కాదు, వాళ్ళు తెచ్చిన ఫుడ్ అంతా కూడా అయిపోయింది, సేల్ అయిపోయింది. ప్లస్ వర్షం కూడా పడుతుంది. అదే వెళ్దామా? నేను తడుచుకుంటూ వెళ్దాం అంటున్నారు. బేసిక్గా నేను కూడా వర్షంలో తడిచి చాలా రోజులు అయింది. ఎక్కడికి పోతావురా? ఇంటికి పోతాం. ఇంటికేనా అంటే మరి ఎక్కడికి వెళ్తాం? వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంటికి వెళ్ళాలి కదా. అంటే ఓకే, తడుచుకుంటూ వెళ్దాం. చూద్దాం ట్రాఫిక్లో ఎంత టైం పడుతుందో. అసలు తడుస్తామా? పొద్దున్న లేస్తే అందరు ఏం చేస్తారా? ఇది పరిస్థితి.